Good morning to one and all, and this is Patwada Ravi Kumar. And today I would like to share with you a few points. మీతో కొన్ని పాయింట్స్ షేర్ చేసుకోవాలి అనుకున్నాను. అవి ఏంటి అంటే టోటలీ ఇట్స్ మై ఫీలింగ్. ఇది నా ఒక ఫీలింగ్ అన్నమాట. హౌ ద సమ్ ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ చీటింగ్ staff people, employees, and later on childrenని ఎంప్లాయీస్ని దే ఆర్ చీట్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే ఇప్పుడు నేను వివరిస్తాను. ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ పీపుల్. సో ప్రీవియస్లీ ఐ యూజ్ టు వర్క్ అండర్ రామకృష్ణ సార్ గైడ్లైన్స్. హీ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ కలాం ఇన్స్టిట్యూషన్ కోచింగ్ సెంటర్ బాబామెట్ట. విషయం ఏంటంటే ఆయన దగ్గర వర్క్ చేసినప్పుడు డే అండ్ నైట్ వర్క్ చేసేవాడిని. ఐ యూజ్ టు వర్క్ నియర్లీ 3 months, 3 నెలలే వర్క్ చేశాను నియర్లీ. అండ్ ఇంకా 20 days సైనిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనగా ఐల్ బీ గెటింగ్ ఏ సివియర్ పెయిన్స్, బాడీ పెయిన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫీవర్. సో ఒకరోజు లీవ్ అడిగాను, ఇవ్వలేదు. ఒక కపుల్ ఆఫ్ డేస్ పోయాక మళ్ళీ అగైన్ ఐ మేక్ ఏ కాల్, సార్ డ్యూటీకి వచ్చేయమంటారా అని అడిగాను. వై? బికాజ్ ఐ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ మై సుపీరియర్. అండ్ సింప్లీ సెడ్ ఐ రిక్రూటెడ్ 1 people. మీ ప్లేస్లో నేను ఒక పర్సన్ని రిక్రూట్ చేసుకున్నాను యాజ్ అ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. సో మీరు ఇంకా రావాల్సిన అవసరం లేదు అని చెప్పాడు ఆయన. ఐ వాజ్ షాక్డ్. ఫోన్లే అనేసి ఊరుకున్నాను. After some more extension, I went to meet him. వెళ్ళి, సార్ నాకు రావాల్సిన 15 days శాలరీ ఇవ్వగలరా, ప్రాబ్లమ్స్లో ఉన్నాను అన్నాను. చెప్పకుండా మీరు మానేస్తారు అని నన్ను బ్లేమ్ చేశాడు. అండ్ వన్ మోర్ థింగ్, టోటలీ లైస్ ట్రిక్స్ ప్లే చేశాడు. పిల్లల జీవితాలతో ఆడుకున్నాడు. బిఫోర్ ఎగ్జామ్స్ ఫ్యాకల్టీని ఎవరిని రిక్రూట్ చేసుకోలేదు ఇంగ్లీష్కి. నా జీవితంతో ఆడుకున్నాడు. ఇలాగ ఎంతమంది జీవితాలతో ఆడుకుంటాడు? ఇలాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. దయచేసి పేరెంట్స్ వీక్నెస్తో ఆడుకునే ఇలాంటి చీటర్స్కి ఎటువంటి ఆస్కారం ఇవ్వద్దు, ఎటువంటి లీనియస్ ఇవ్వద్దు, నమ్మొద్దు బ్లైండ్గా. ఇదే నేను చెప్పుకో వాట్ ఐ మీన్ టు సే, ఐఎమ్ దేర్ టు సే అనుకున్నది చెప్పేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు వన్ అండ్ ఆల్, అండ్ హ్యావ్ ఏ నైస్ డే.